नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्धकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय శ్రీమన్మహాదేవాయ నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కుంభరాశి వారి యొక్క అక్టోబర్ మాస ఫలితాలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, కుంభరాశి వారిలో కుజుడు సూర్యుడు విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని అందిస్తూ ఉన్నారు. మీ యొక్క కుటుంబ వ్యవహారాలకు సంబంధించి వాతావరణం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వైట్ కాలర్ జాబ్స్ చేసే వాళ్ళే అధికంగా ఉంటారు. కలెక్టర్స్ ఉంటారు, ఎలక్ట్రిసిటీ డిఈలు ఉంటారు, ఒక కంపెనీకి ఓనర్స్ ఉంటారు, లేదా మేనేజర్స్ ఉంటారు, మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు, డెసిషన్ మేకింగ్ వాళ్ళు అధికంగా ఉంటారు. కుంభము అంటేనే కుండ. ఇక్కడ కూడా చూడండి, కుండ ఎలా అయితే ఉంటుందో ఆ కుంభంలో కూడా ఉన్నటువంటిది నీరు, లోపల ఉన్నటువంటిది నీరు. అలాగే ఈ కుంభరాశి వారికి కూడా ఏంటంటే, ఎంత వారి యొక్క టాలెంట్, వారి యొక్క విద్య రోజు రోజుకి అప్డేట్ అవుతుందో వారికి తిరిగేలేదు. ఉదాహరణకు మనకు కంప్యూటర్స్ అనేటువంటివి రాని రోజుల్లో లెక్చర్స్ మీద ఎక్కువగా గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా పనులు చేసేవాళ్ళు. ఎప్పుడైతే కంప్యూటర్స్ వచ్చినాయో, ఒక సర్వే ప్రకారంగా తేలింది, మాకు తెలిసింది ఏంటంటే, కుంభరాశి వాళ్ళే ఎక్కువగా కంప్యూటర్స్ నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రోజు రోజుకి అప్డేట్ అవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో వారు ఎక్కువగా ఉంటారు. ఈ నిమిషం ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు టెక్నాలజీ పెరిగితే అప్పటికి నాకేం తెలీదు అన్నట్టుగా ఉండకూడదు అనేటువంటి తత్వం ఉన్నటువంటి వారు. ఈ తత్వము విద్యార్థుల్లో ఉంటుంది. అంటే రేపు ఏం లెసన్ చెప్తున్నారో ఇవాళే ఒకసారి పుస్తకంలో చూసుకుని వెళ్ళేటువంటి పిల్లలు ఎంతోమందిని నేను చూశాను. అలాగే వివాహితులయ్యి ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు అనుకోండి, వాళ్ళు అసలు ప్రత్యేకంగా రేపేం చేయాలి, దానికి ఏం తరుక్కోవాలి, ఏం వండుకోవాలి అనేటువంటివి కూడా విశేషంగా చేసుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరన్నా ఉంటే, మనకి ప్రాజెక్ట్ అయిపోతుంది అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఏం పని చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే, తీసుకునేటువంటి డెసిషన్కి సంబంధించి ఫిల్టరైజేషన్ ఎక్కువగా చేసుకోండి. మీరు సాధారణంగానే ఎక్కువ ఫిల్టర్స్ చేస్తారు, ఇంకా చేయండి. ఎవరైతే పనికిరారో నిర్దాక్షిణ్యంగా మీరు అయ్యో పాపం అనేటువంటి గుణం ఉన్న వాళ్ళు అస్సలు అనుకోకండి, తీసేయండి. ఎవరైతే వర్త్ఫుల్ క్యాండిడేట్ అనుకుంటారో వాళ్ళనే ఉంచండి. విద్యార్థుల్లో కూడా మీకు ఏది అవసరమో అంతవరకు మీరు ఖచ్చితంగా నేర్చుకోండి, ముందుకెళ్ళండి. ఏది అవసరం లేదు అనుకుంటే కనుక దాని జోలికి వెళ్ళకండి. విశేషంగా వివాహం కోసమై ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎలా అంటే ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటిది ఇంకొక విశేషమైనది ఏంటంటే, 9ంటికి వెళ్ళాలి అంటే 9 గంటల కంటే 1 నిమిషం 2 నిమిషాల ముందు ఉంటారు. 5 గంటలకు వెళ్ళాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో 5 గంటలకు వెళ్ళిపోతారు. పనుంది అంటే కూడా వీరు కనికరించరు. ఇంతటి స్ట్రిక్ట్నెస్ వివాహ జీవితంలో కానీ, పర్సనల్ జీవితంలో కానీ, పెళ్లి సంబంధాలు చూడడంలో కానీ ఇంప్లిమెంట్ చేయకండి. ఎందుకంటే మనల్ని నెగిటివ్గా అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎవరన్నా మీరు సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు ఆలస్యం అయితే కొంచెం ఓపిక పట్టండి, ఎదురు చూడండి. డెసిషన్ చెప్పడంలో ఆలస్యమైంది అనుకోండి, ఏం బాధలు ఉన్నాయో, వాళ్ళకు వివాహం చేయడానికి ఖర్చుల విషయంలో ఆలోచిస్తున్నారో, వాళ్ళ బంధువుల నుంచి ప్రెషర్స్ ఏవో ఉంటాయి కదా, కాబట్టి వాళ్ళు లేట్ చేశారు కదా, ఇక వద్దు అనేటువంటి ధోరణిలో మాత్రం వెళ్ళకండి. ఇక వ్యాపారస్తులకు సంబంధించి కూడా ఇలాగే ఉంటుందండి. నేను షట్టర్ మూసేసాను కదా, ఇంకా సగం షట్టర్ మూసేస్తుండగా ఎవరైనా వచ్చారనుకోండి, నిర్దాక్షిణ్యంగా పంపించేస్తారు. లేదు, నేను 9 వరకే నా షాప్లో ఉన్నటువంటివన్నీ అమ్మాలి అనుకున్నానంటే 9 తర్వాతకి నిమిషం కొట్టి నువ్వు షాప్ షట్టర్ ముయ్యకుండా ఎవడన్నా వస్తే నిర్దాక్షిణ్యంగా ఇయ్యము అని అంటారు. అంటే వ్యాపారంలో, ఉద్యోగాల్లో మీరు అనుకున్నటువంటి ఈ స్ట్రిక్ట్నెస్ ఉండాలి, కానీ మరీ ఎక్కువగా కాకుండా చూడండి. దానివల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. అలాంటివి చేయకుండా చూడండి. ఇక కుంభరాశికి సంబంధించి ఈ మాసంలో అధికంగా పూజాది క్రతువులు, హోమాలు, యాగాల్లో పాల్గొనేటువంటి అవకాశం అధికంగా ఉంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా పాపం ఈ రాశివారు అసలు ఏ తప్పు లేకుండా, లేదా
వారు చేయాల్సినటువంటి పని వారు చేస్తేనే వారి మీద కోర్టు దాకా పోయిన సంఘటనలు కూడా చాలా జరిగి ఉంటాయి. కాబట్టి విధికి మనం తల వంచక తప్పదు. ఖచ్చితంగా ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్ళాలి. ఏవైనా ఫైన్లు కట్టాలి అన్నా, ఏవైనా చేయాలి అని అంటే మీ యొక్క ధోరణికి వ్యతిరేకమైనప్పటికీ వెళ్ళండి. లేకపోతే మీరు ఏ సమయ పాలన అయితే చేస్తారో అదే సమయం వృధా అయ్యే అవకాశం కూడా అధికంగా ఉంది. ఇక కుంభరాశికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారెవరైనా ఉంటే, నేను మొదలే చెప్పానండి, కుంభం అంటేనే కుండ లోపల ఎంతైతే అప్డేట్ అవుతూ టాలెంట్ పెరుగుతూ ఉంటుందో వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ యొక్క ధనము తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ చేయండి. మీరు ఎవరికన్నా ఇచ్చేది ఉంటే ఆలస్యం చేయకుండా ఇచ్చేయండి. ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, మీకు రావాల్సి ఉంటే కూడా నిర్దాక్షిణ్యంగా వసూలు చేసుకోండి. పాపము పోని అనే తత్వం ఉంటుంది. ఇప్పుడు మీకు వస్తేనే కదా మీరు ఇచ్చేయాల్సినవి ఇస్తారు. అయ్యో పాపం అని అంటే మరి మిమ్మల్ని పాపం అనేది ఎవరు? అందుకని ఎట్టి పరిస్థితుల్లో అతి మంచికి పోయి ధనాన్ని కూడా పోగొట్టుకోకండి. ఏదో సహాయం చేద్దామని వెళ్ళి ఇబ్బందుల పాలయ్యే వారు కూడా అధికంగా ఈ రాశివారు ఉన్నారు. ఉద్యోగం ఇప్పిస్తే ఆ ఉద్యోగస్తుడు ఏదో దొంగతనం చేస్తే కోర్టు దాకా పోయిన వాళ్ళని కూడా నేను చూశాను. ఎందుకంటే ఇతనే నియమించాడు, ఇతనికి సంబంధించిన వ్యక్తులే వాళ్ళు కూడా ఇద్దరు కలిసి చేస్తున్నారని చెప్పారన్నమాట. కాబట్టి ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో, విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కుంభరాశి వారు ఇరుక్కునే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఇక కుంభరాశికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే సెక్యూరిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో కానీ, టాస్క్ ఫోర్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో కానీ, సిబిసిఐడికి సంబంధించి కానీ, ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఇవన్నీ సెక్టార్స్లో కూడా ఈ రాశి వారు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. సెక్యూరిటీ పరమైనటువంటివి ఇవన్నీ కూడా, కాబట్టి జాగ్రత్త వహించండి. అమ్మవారి కవచం చెప్పా కదా, అమ్మవారి కవచము వీలైతే వినండి, కుంకుమార్చన చేయించండి. అమ్మవారికి సంబంధించిన ఆరాధన ఈ 9 రోజులు కూడా పాటించండి. కవచం అంటేనే మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ ఒక రక్షణా వలయంలా ఏర్పడుతుంది అమ్మవారు. టైం అనేటువంటిది ఉండదు ఈ రాశి వారికి, ఈ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో ఉండేవారికి. పొద్దున లేదు, సాయంత్రం లేదు, మధ్యాహ్నం లేదు. కాబట్టి కాస్త విపరీతమైనటువంటి పరిస్థితులలో, వాతావరణాల్లో ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త వహించండి. వీలైతే తులసి లేదా పంచ తులసి అనే 5 రకాల తులసులు ఉంటాయి, వాటన్నిటిని కూడా తీసుకొచ్చి రోజు సేవించండి ఈ యొక్క అక్టోబర్ నెల మొత్తం. దానివల్ల మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీ ఆరోగ్య సమస్యలు అనేటువంటి రాకుండా ఉంటాయి. ఈ రాశి వారికి ఒక్క ఆరోగ్య సమస్య కాదండి, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు, మైగ్రేన్ ప్రాబ్లం వాళ్ళు అధికంగా ఉంటారు, స్పాంటిలైటిస్ ప్రాబ్లం వాళ్ళు, నరాల ప్రాబ్లం వాళ్ళు, ఎరికోన్ వెయిన్స్ ఉన్న వాళ్ళు, ఎంతమందిని చూసామంటే ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళు, లేదంటే కుజుడికి సంబంధించి వృశ్చిక రాశి వాళ్ళు, ఈ ఇద్దరు అధికంగా ఉంటారు. నరాలకు సంబంధించి బాగా ఉంటుందన్నమాట. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఈ రాశి వాళ్ళు దీపానికి సంబంధించి సేమ్ కుంభరాశికి మకర రాశికి ఇద్దరికి కూడా చెప్పేదంటే ఆవు నెయ్యి, నల్ల నువ్వుల నూనె కలిపి మీరు దీపం పెట్టాలి. ఇక విశేషంగా ఏదైనా సరే అంటే అమ్మవారికి కవచంతో, దుర్గా కవచంతో పూజ చేయించండి. అమ్మవారి నవరాత్రుల్లో గాజుల దండ వేయించండి. అమ్మవారి విగ్రహానికి ఒక గాజు అల్లి, మీరు వెళ్ళలేకపోయినా అవి కొనిచ్చి మీ భార్యకి ఇచ్చి ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగులో ఉన్నటువంటి కలయికతోని ఒక 5 డజన్లు 10 డజన్లు మొత్తం అల్లి అమ్మవారి విగ్రహానికి వేయించండి. దేవాలయంలో కానీ, లేకుంటే ఎక్కడైనా విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కానీ. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలము ఈ రాశి వారికి దక్కేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక మంత్రం ఏదైనా చదువుకోవాలంటే నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనేటువంటి మంత్రాన్ని చదువుకోండి. విశేషమైనటువంటి రక్షణ కలుగుతుంది. ఇది కుంభరాశి వారి యొక్క జాతక విశ్లేషణ. స్వస్తి.